ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ గ్రంథంలోని ప్రశ్నలు మన జీవితంలో కూడా కొన్ని పాఠాలను నేర్పిస్తాయి. అవే ధ్యానం చేస్తున్నాము. ఆదికాండము 37వ అధ్యాయము 15వ వచనములో అక్కడ ఆ చుట్టుప్రక్కల వారు షెకెమున గొర్రెలు కాసుకుంటున్నటువంటి వారిని వెతుక్కుంటున్న యోసేపుతో అన్న ప్రశ్న, నీవేమి వెతుకుచున్నావు అని అతనిని అడిగిరి. వాట్ ఆర్ యు సీకింగ్? ద మ్యాన్ ఆస్క్డ్ జోసెఫ్, వాట్ ఆర్ యు సీకింగ్? ఏం వెతుక్కుంటున్నావు? ఐఎమ్ సీకింగ్ మై బ్రదర్స్, హీ రిప్లైడ్. ఐఎమ్ సీకింగ్ మై బ్రదర్స్. కనుక తర్వాత ఇక్కడ మరొక ప్రశ్న ఇతడు వారిని అడుగుతున్నాడు. టెల్ మీ ప్లీజ్ వేర్ దే ఆర్ పాస్చరింగ్ ద ఫ్లాక్. వేర్ దే ఆర్ పాస్చరింగ్ దేర్ ఫ్లాక్. ఇదొక ప్రశ్న. నువ్వు ఏమి వెతుకుతున్నావు? ఈ సమయంలో నేను మనవి చేస్తున్నాను, సహోదరులను వెతుకుచున్న యోసేపు అతడు ఎదుర్కొన్న ప్రశ్న మనం కూడా మన జీవితంలో ఆలోచన చేయాలి. వాట్ ఆర్ యు సీకింగ్? వాట్ ఆర్ యు సీకింగ్? ఐఎమ్ సీకింగ్ ఫర్ మై బ్రదర్స్. నేను నా అన్నదమ్ముల కొరకు, అన్నుల కొరకు, సోదరుల కొరకు వెతుకుతున్నాను. ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వర్స్. ఇది స్పిరిచువల్గా మనం దీన్ని అన్వయించుకున్నప్పుడు అద్భుతమైన విధానం ఇందులో అర్థమవుతుంది. ఏమిటంటే, ఏమి వెతుకుచున్నావు? భూమి మీద మనము మన రక్త సంబంధికుల కొరకు వెతుక్కోవాలి. వారి రక్షణ కొరకు వెతకాలి. వారి యొక్క ఆచూకీ కొరకు వెతకాలి. ఆదికాండము 4వ అధ్యాయంలో కయ్యేనును దేవుడు అడిగిన మాట, నీ సహోదరుడు అయిన హేబెలు ఎక్కడా అని అడిగాడు. నీ సహోదరుడైన హేబెలు ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? వేర్ ఈజ్ యువర్ బ్రదర్? యూ మస్ట్ ఆన్సర్ దట్ వేర్ ఈజ్ యువర్ బ్రదర్. నీ సోదరుడు ఎక్కడున్నాడో నువ్వు చెప్పాలి. కనుక ఇక్కడ యోసేపు తన అన్నలను వెతుకుతూ తండ్రి పంపించిన పని మీద వచ్చాడు. క్షేమ సమాచారం వెతుక్కుంటూ వచ్చాడు. యోసేపు ఏ విధంగా వెతుక్కుంటూ వచ్చాడో అలాగే యేసుక్రీస్తు కూడా తన సోదరులైన ఇశ్రాయేలీయులను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనను యోసేపుని ఎలాగ అన్నదమ్ములు పగబట్టి అసూయ చేత గోతులో తోసి అమ్మారో, అలాగే యేసుక్రీస్తును కూడా ఆనాటి ఇశ్రాయేలీయులు ఆయనను సిలువకు అప్పగించి చంపారు. ఆయన్ను కూడా అమ్మారు, ఆయన్ని కూడా చంపారు. కనుక సిమిలారిటీస్ కనిపిస్తున్నాయి యోసేపు యొక్క లైఫ్లో, క్రీస్తు యొక్క లైఫ్లో. సిమిలారిటీస్ ఏమిటంటే, సహోదరుల కొరకు వెతుకుట. మనం కూడా మన సహోదరుల రక్షణ కొరకు వెతకాలి. మనం కూడా మన సహోదరుల వేరే బోట్స్ మనకు తెలియాలి. అన్నదమ్ములైనటువంటి వారు, రక్త సంబంధికులైనటువంటి వారు ఒకరిని ఒకరు పట్టించుకోవాలి. ఒకరిని ఒకరు శ్రద్ధ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే అది సరైన కుటుంబ జీవితంలోనికి రాదు. యాకోబు తన కుమారుడైన యోసేపును అన్నల క్షేమ సమాచారం తెలుసుకోమని పంపించాడు. ఇది ప్రతి తండ్రి యొక్క హృదయం. అన్నల సమాచారం తెలుసుకోనమని తమ్ముని పంపుట ఆ తండ్రి యొక్క హృదయాన్ని జ్ఞాపకం చేస్తుంది. హీ వాంట్స్ టు నో ద సేఫ్టీ ఆఫ్ హిజ్ సన్స్. తన కుమారుల యొక్క క్షేమం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని ఆ తండ్రి ఆశపడ్డాడు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. ఇది చాలా అద్భుతమైనటువంటి క్రియ. మనం కూడాను మన బిడ్డలు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాము. ప్రతిదినం తల్లిదండ్రులు సెల్ ఫోన్స్ డెవలప్ అయ్యాయి కాబట్టి పిల్లలతో మాట్లాడటానికి యత్నం చేస్తుంటారు. ఆనాడు ఈ పరిస్థితి లేదు. కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ కాలేదు కాబట్టి సమాచారం ఉత్తర రూపంగానో లేకపోతే ఒక మనిషి ద్వారా వస్తేనో అందినట్టు.
కనుక యాకోబు యోసేపును పిలిచి, నీ అన్నలు ఎక్కడ ఉన్నారో వారి క్షేమ సమాచారం ఏమో నువ్వు వెళ్ళి కనుక్కురా బాబు అని పంపించాడు. కనుక అతడు తన సోదరులను వెతుకుతున్నాడు. ఆ ప్రాంతంలో షెకెము ప్రాంతంలో వెతుకుతుంటే వాళ్ళు అడిగారు, ఎవరిని వెతుకుతున్నావయ్యా, ఏం వెతుకుతున్నావని. నా సహోదరులు మందల మేపుతున్నారు, వారిని వెతికి క్షేమ సమాచారం కనుక్కోటానికి వచ్చానన్నాడు. అప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఏమనంటే దోతానుకు వెళ్ళుదము రండి అని చెప్పుకొనుట వింటిని అని చెప్పాడు. ఆ మనుషుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిపోయారు, దోతానుకు వెళదాం రమ్మని వాళ్ళు మాట్లాడుకోవటం నేను విన్నాను, కాబట్టి నువ్వు అక్కడి వెళ్ళి వెతుక్కోమన్నాడు. తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొన్నాడు. యోసేపు సహోదరులను వెతికి కనుగొన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు నశించిన వారుగా ఉన్న ఇశ్రాయేలు జనాంగాన్ని వెతికారు, వారిని కనుగొన్నారు, వారి మధ్యన ఉన్నారు, వారి మధ్యన జీవించారు. యోసేపు కూడాను దోతానులో ఉన్న అన్నల యొద్దకు వెళ్ళి వారిని పరామర్శించి వారిని క్షేమ సమాచారం అడిగి తెలుసుకోవటానికని బయలుదేరాడు. ఆ అన్నలు అతనిని చంపుటకు దురాలోచన చేశారు. దూరం నుండి అతను చూచి గుర్తుపట్టి చంపుటకు దురాలోచన చేశారు. ఈ కలలుగానే వాడు వస్తున్నాడు, వీడిని చంపేసి ఇక్కడ గుంటలో పడేస్తే దుష్టమృగం వీని తినివేసిలని చెబుదాం, అప్పుడు వీని కలలేమవుతాయో చూద్దాం అని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. యోసేపునకు కల రావటంలో యోసేపు పాత్ర లేదు, దేవుని పాత్ర సంపూర్ణంగా ఉంది. కనుక యోసేపును చంపేస్తే ఆ కలలు ఏమైపోతాయో చూద్దాం. వాళ్లకు దేవుడు అర్థం కాలేదు, దేవుని ప్రణాళిక అంతకంటే అర్థం కాలేదు. అందుకే వాళ్ళు యోసేపును తమ సొంత సోదరుణ్ణి మట్టు పెట్టడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. చంపి ఇసుకలో పాతి పెడదాం, గోతులో తోసేద్దాం, దుష్టమృగాలు తినేసాయని చెప్పేసుకోవచ్చు మనం. ఏమిటా ప్లానింగు? వరస్ట్ ప్లానింగ్. ఇవాళ చాలామంది హత్యాయత్నాలను రచిస్తున్నారు, హత్యా పథకాలను రచిస్తున్నారు. ఎంత విచారకరం. సమ్ పీపుల్ ఆర్ ప్లాటింగ్ ఫర్ ద మర్డర్స్ ఆఫ్ దేర్ బ్రదర్స్. వారి సమీపస్తుల యొక్క హత్యకు రంగం సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఈ పెద్దలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవాళ కూడాను ఇది సంస్కృతి మనకు కనిపిస్తుంది. ఒకే కుటుంబంలో వాళ్ళు, ఒకే రక్త సంబంధికుల కుటుంబంలో వాళ్ళు చంపుటకు యత్నాలు, హత్యా పథకాలు రచిస్తున్న వారు ఇవాళ సమాజంలో లేకపోలేదు. వీని చంపి గుంటలో పారేసి దుష్టమృగం తినేసిందని చెబుదాం, వీడి కళ్ళు ఏమవుతాయో చూద్దాం అని ఒకరినొకడు మాట్లాడుకున్నారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఎలాగైనా అతనికి వచ్చిన కళ నెరవేరకూడదు, మనమేంటి అతనితో పరిపాలన చేయబట్టం ఏమిటనే ఆలోచనలు ఉన్నారు తప్ప, దేవుడేంటి, దేవుని ప్రణాళిక ఏమిటి, మేమేంటి, మా పట్ల సంకల్పం ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది ఈ విధంగానే ఉన్నాం. దేవుడు ఎవరు, ఆయన సంకల్పం ఏమిటి, మన పట్ల ఆయన ఉద్దేశాలు ఏమిటి, వాటిని ఎలా పూనుకుంటున్నాడు అనేది మనకు అర్థమైనట్లయితే మనం దేవుని దగ్గర నమ్మకంగా ఉంటాము. దుష్టమృగం చీల్చేసిందని చెబుదాంలే అనుకున్నారు, వీని కలలు ఏమవుతాయో చూద్దాం. మనిషి అహంకారపూరితంగా ఉంటాడు, మనిషి గర్వాంధుడిగా ఉంటాడు. ప్రతి మానవుని హృదయం అలాగే ఉంటుంది. ఈ రక్షణ పొందని వ్యక్తుల యొక్క జీవితాల్లో మరింత స్పష్టంగా పాపాన్ని గురించిన విశేషాలు కనుగొనగలుగుతాము. అయితే అక్కడేం చెబుతున్నాడంటే, వీడి కలలు ఏమవుతాయి, మనం చంపి పాతి పెట్టేస్తే అనుకుంటున్నారు తప్ప, ఇది దేవుని చిత్తమో అది మనం చేయలేమని అనుకోవటం లేదు. తర్వాత రూబేనుకు అర్థమైపోయింది, చంపేస్తాను, అందుకని మనం వారిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని రూబేను విడిపించాడు. వాని తండ్రికి అప్పగించుటకై వాని చేతులలో పడకుండా అతను విడిపించదలిచి, రక్తం చిందించకండి, వానికి ఏ హాని చేయకండి, అడవిలో ఉన్న ఈ గుంటలో అతను పడద్రోయండి అని వారితో చెప్పాడు. సహోదరులు యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపును
అంగీని అతను తొడుక్కొని ఉండిన విచిత్రపు అంగీని తీసేసి అతన్ని పట్టుకొని గుంటలో తోసేశారు. అందులో నీళ్లు లేవు. అన్నల క్షేమ సమాచారం అడగటానికి వెళ్ళినటువంటి వ్యక్తిని ఆ అన్నలే పట్టుకొని గుంటలో వేసేశారు. అందులో నీళ్లు లేవు. దాని నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు. చూడండి యోసేపు ఎలా బాధ పెట్టబడ్డాడు. యోసేపును గుంటలో పడవేసిన తరువాత వారు భోజనానికి కూర్చొని భోజనం చేస్తుండగా ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి గుగ్గిలము మస్తకి బోళము మోస్తున్న ఒంటెలతో ఇష్మాయేలీయులను మార్గస్థులు గిలాదు నుండి వస్తూ కనపడ్డారు. గిలాదులో గుగ్గిలం ఫేమస్. దాన్ని తీసుకొచ్చి ఐగుప్తులు అమ్ముకునేవాళ్ళు. ఆ వ్యాపారస్తులు వస్తుంటే ఈ ఇష్మాయేలీయులకు వీడిని అమ్మేద్దాం రండి, వీడు మన సహోదరుడైన మన రక్త సంబంధి కదా. మరొక ప్రశ్న ఇక్కడ 27వ వచనంలో, వీడు మన యొక్క రక్త సంబంధి కదా, మన సహోదరుడు కదా, ఇతను అమ్మేద్దాం, ఇతను రక్తం చిందించి చంపటం ఎందుకు? సహోదరుని చంపకూడదు కాబట్టి మనం ఏం చేద్దామంటే వీడిని అమ్మేసుకుందాం. ఇతడు మన సహోదరుడు కదా ప్రశ్న. ఇక్కడ మీరు చూడండి, సహోదరుని చంపకూడదని వాళ్ళకి తెలుసు, అమ్మకూడదని వాళ్ళకి తెలియదా? వాళ్ళు పగబట్టున్నారు కనుక వాళ్ళు వివేకం శూన్యులైపోయారు. అందుకని అమ్మేస్తున్నారు. అమ్మితే తన తండ్రికి ఏమని జవాబు చెప్పుకోగలుగుతారు? ఆ ప్రశ్న ఉదయించినప్పుడు అతని వస్త్రాన్ని మేకపిల్ల రక్తంలో ముంచి తీసుకుని వెళ్ళి యాకోబును మోసం చేశారు ఆ 10 మంది అన్నదమ్ములు. ఎటువంటి ఘోర స్థితి అండి ఇది. మన సహోదరుడు కదా కాబట్టి మనం ఏం చేద్దాం, అమ్మేసేద్దాం. మనం ఎప్పుడూ కూడా ఇలాంటి ఆలోచనలు మన మనసులోకి రానియకూడదు. సహోదరుని నష్టపెట్టేటువంటి పని మనం ఎలా చేస్తాం చెప్పండి. ఈ ప్రశ్న మనకు ఏం చెబుతుందంటే, సహోదర ప్రేమ కావాలి. మనం సహోదరులం కదా, ప్రేమించుకోవాలి, ద్వేషించుకోకూడదు. మనం సహోదరులం కదా, ఒకడు మరొకడిని ప్రయోజకుని చేయాలి, అప్రయోజకుని చేయకూడదు. అమ్మేస్తున్నారు. ఐగుప్తుకు అమ్మేస్తే మళ్ళీ వెనక్కి రాడు కదా. ఇష్మాయేలీలు ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి మళ్ళా మారుబేరం పెట్టి అక్కడ అమ్మేస్తారు. కనుక యోసేపు అమ్మబడుతున్నాడు. ఒకసారి ఇష్మాయేలీలకు అమ్మబడ్డాడు. అతను తీసుకెళ్ళి ఫొతేఫర్కి అమ్మేశాడు, ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి. 2 times he was sold. 2 పర్యాయాలు అతను అమ్మబడిన వాడిగా కనిపిస్తున్నాడు. రక్త సంబంధి కదా, ఏ హాని చేయకూడదు. రక్త సంబంధికే కాదు, ఎవరికీ హాని చేయకూడదు. ఇది బైబిల్ చెబుతోంది. మనం శత్రువులకు హాని చేస్తే మనం దేవుని పిల్లలు ఎలా అవుతాము? మనం శత్రువుకే కాదు, ఎవరికీ హాని చేయకూడదు. నాకు చాలా సందర్భాల్లో చాలామంది వ్యతిరేకంగా వచ్చారు, నన్ను అవమానం చేయడానికి ప్రయత్నం చేశారు. దే వర్ సక్సీడెడ్ ఆల్సో. వాళ్ళు విజయం కూడా సాధించారు. కానీ నాకెందుకో ఈ సేవా జీవితంలో ప్రవేశించిన తర్వాత నా అంతటా నేను వారిపైన నా చెయ్యి ఎత్తలేదు. నాపై అనేక మంది చేతులు ఎత్తారు. నన్ను కొట్టారని చెప్పటం లేదు. నన్ను ఇబ్బంది పాలు చేయటానికి చాలామంది ప్రయత్నం చేశారు. నేను ఇబ్బందులు పడ్డాను కూడా. కానీ నా అంతటా నేను ఏ వ్యక్తిపై కూడా ఏ విధమైనటువంటి నా హస్తం, నా ప్రయత్నంతో నేను వాళ్ళని నష్టం చేయలేదు. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్. నా విజయానికి అది ఒక కారణం అని నేను చెప్పుకుంటాను. సహోదరులను నిందించుట కానీ, సహోదరులను హింసించుట కానీ విశ్వాసి చేయవలసిన పని కాదు. అట్టివాడు విశ్వాసిగా కొనసాగడు అనేది తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము లోతు దగ్గరికి వెళ్ళి, మనము బంధువులము, మన మధ్యన తగాదా ఉండకూడదు, మన మధ్యన తగాదా ఉండకూడదు. నీ సేవకులు నా సేవకులు తగుబడుతున్నారు కాబట్టి మన మధ్యన తగాదా ఉండకుండా ఉండాలి అంటే కనుక ప్రోయాక్టివ్గా తానే ముందుకు పోయాడు. లోతు దగ్గరికి అబ్రహాము ప్రొయాక్టివ్గా వెళ్ళాడు. వీడు చిన్నవాడు, నాకంటే నేను తీసుకొస్తే వచ్చినవాడు, ఈయన ఎంత నా ఆస్తి ఉందని అనుకోవాలా అబ్రహాము. తాను ఎంత పెద్దవాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ప్రవిష్టుడైనా ఆయన
లోతు దగ్గరికి వెళ్ళి తానే కాంప్రమైజింగ్ ఫర్ పీస్ మూమెంట్ తీసుకుని వచ్చాడు. శాంతి కొరకైన, సమాధానం కొరకైనటువంటి మూమెంట్ అబ్రహామే తీసుకొచ్చాడు. లోతు, మనం బంధువులు, మన మధ్యన తగు ఉంటాకి వీల్లేదయ్యా, మనిద్దరం కూడా దేవుని బిడ్డలు, దైవ విధానంలో మనం పరిష్కరించుకుందాం సమస్యని చెప్పి అతనికి ఆఫర్ ఇచ్చాడు. నువ్వు ఎటు వెళితే అటు నీ ఇష్టం, ముందు ఫస్ట్ యూ చూజ్ వేర్ టు గో అండ్ వేర్ టు లివ్. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నివసించాలి, ఎంత భూభాగం కావాలి, యూ డిసైడ్ ఎవ్రీథింగ్. యూ డిసైడ్, ఐ విల్ ఒబే. నువ్వు ప్రణాళిక చేయి, నువ్వు ఒప్పుకో, నువ్వు చేయించు, నువ్వు ఏం చెప్తావు నేను చేస్తాను. కనుక బంధువుల మధ్యన, రక్త సంబంధికుల మధ్యన, క్రైస్తవుని మధ్యన, సంఘం లోపల సమస్యలు ఎందుకు వస్తాయి? ఎక్కడో వాక్యాన్ని మిస్ అవుతున్నాం, అందుకనే సమస్యలు మన నెత్తినికి వస్తున్నాయి. కాబట్టి వీళ్ళు చంపటానికి ఇష్టపడలేదు, మన రక్త సంబంధి కదా, ఇతని మరణం దాచిపెడితే మనకేం ప్రయోజనం వస్తుంది, చంపి దాచిపెట్టినందులో మనకేం ప్రయోజనం వస్తుంది, ఏమి రాదు, పైగా నష్టం వస్తుంది, నరహంతకులకు దేవుని యొక్క తీర్పు ఉంటుంది కదా. కనుక ఈ యొక్క అన్నదమ్ములు అతనిని అమ్మివేయటానికే సుముఖత చూపించారు. ఒకవేళ కనుక ఆ తండ్రి అడిగితే ఏం చెప్పాలనేది వాళ్ళే ఆలోచన చేసుకున్నారు. ఆ వచనాన్ని చూస్తున్నప్పుడు రూబేను తిరిగి వచ్చాడు, గుంట దగ్గరకు వచ్చి చూస్తే గుంటలో యోసేపు లేడు. అతడు తన వస్త్రాలు చించుకుని తన సహోదరు ఎదుటకు తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోతాను అని చెప్పి అడుగుతున్నాడు. చిన్నవాడు కనపడలేదు అంటే, చిన్నవాడు అంటే యోసేపు. యోసేపు ఆ యొక్క గోతులో లేడు, తీసేశారు, అమ్మేశారు. వచ్చేటప్పటికి చూస్తే యోసేపు లేడు. యోసేపు లేకపోవటం చూసి కలవరపడి ఏడుస్తున్నాడు రూబేను చాలా దుఃఖపడుతున్నాడు. రూబేను దుఃఖపడటానికి కలిగిన కారణం ఏంటంటే, సహోదరుని కనపడటం లేదు. ఇక్కడ ఏమని చెప్పాలి, నేను తండ్రి దగ్గరికి వెళ్తే అదే అంట, నేను ఇప్పుడు ఎక్కడికి పోతాను, చిన్నవాడు లేడు అంటున్నాడు. వేర్ షల్ ఐ గో, వాట్ షల్ ఐ డూ? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, వేర్ షల్ ఐ గో, వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి ఇప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏమని జవాబు చెప్పుకోవాలి? పెద్దవానిగా, ఇంటికి పెద్దవానిగా నేను నా తమ్ముడైన యోసేపు గురించి నేను ఏమని చెప్పాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళను, ఇప్పుడు ఎక్కడ నెతకను? వాళ్ళు తీసుకొని దేశాంతరం వెళ్ళిపోయారు. కాబట్టి తలబట్టుకు కూర్చున్నాడు రూబేను. వారు యోసేపు అంగీ తీసుకొచ్చి మేకపిల్లను చంపి దీనిలో రక్తం ఆ అంగీ ముంచేసి విచిత్రమైన నెలువుటంగిగా పంపగా వారు తమ తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుడు అయిన వానిదో కాదో నువ్వు పరీక్షించి గుర్తించి చెప్పమన్నాడు. అప్పుడు అతడు దాన్ని గుర్తుపట్టాడు. ఆ అంగి నా కుమారునిదే, దుష్టముగా వాడిని చీల్చేసి ఉంటుంది, నిశ్చయంగా యోసేపు చీల్చబడెను అని అనెను. యాకోబు దగ్గరకు ఈ అన్నలు సమాచారం ఏమని తీసుకెళ్ళటానికి ప్లాన్ చేశారంటే, నీ యొక్క కుమారుడైనటువంటి యోసేపు యొక్క వస్త్రం ఇదేనా అని చెప్పి ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి అతన్ని నమ్మించి అతనం చేశారు. ఆ వస్త్రాన్ని అతను గుర్తుపట్టి, ఇది నా కుమారుడిదే, నిశ్చయంగా అడవి జంతువులు అతన్ని చీల్చేసి చంపేసి ఉంటాయి అని చెప్పి దుఃఖపట్టం మొదలుపెట్టాడు. ఎంత విచిత్రం అంటే, సుమారుగా 20 సంవత్సరాలు యాకోబు జీవించే ఉన్నాడు. యాకోబు యొక్క కుమారులు నిజం చెప్పలేదు. ఏమిటా నిజం? మేమే అమ్మేశాం నాయన, ఇది మేకరక్తంలో ముంచుకొచ్చాం అనే నిజం చెప్పలా. కనుక మీరు గ్రహించండి, 10 మంది అన్నదమ్ములు ఒకే మాట మీద 20 సంవత్సరాలు ఉన్నారు, ఎక్కడా కూడా నోరు జారలేదు. ఎందుకంటే జారితే తెలిసిపోయేది, ఐగుప్తులో ఉన్నాడు యాకోబు కుమారుడు యోసేపు అని తెలిసిపోతే వెతుక్కుంటాడు, దొరికేస్తాడు.
యాకోబేమో నా కుమారుని మృగం చీల్చేసింది, చనిపోయాడు అనుకుని ఆయన కృతజ్ఞతా కూటాలు పెట్టడం, ఈ జ్ఞాపకార్థ కూటాలు పెట్టడం ప్రారంభించి ఉంటాడు. కానీ అతను బ్రతికే ఉన్నాడు. వీళ్ళు ఆ విషయం చెప్పరు. ఎవరైనా తండ్రిని కుమారులు మోసం చేస్తాను అనుకుంటాడా? ఏ తండ్రి అయినా. అది తాను చేశాడు, తనకు జరిగింది. తాను చేశాడు, ఇస్సాకును మోసం చేశాడు యాకోబు. అన్నగారికి రావాల్సిన దీవెన పట్టుకుపోయాడు. అలాగే ఏ విధంగా అయితే అన్నగారికి రావలసినటువంటి దీవెన యాకోబు పట్టుకొని వెళ్ళిపోయాడో, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఈ వీరు కూడాను ఆ యొక్క వస్త్రాన్ని చూపించేసేసి అన్నలు తమ తండ్రిని మోసం చేశారు. యాకోబు తన తండ్రిని మోసం చేస్తే ఈ కుమారులు 10 మంది కలిసి తమ తండ్రి అని యాకోబును మోసం చేశారు. అతడు చాలా దుఃఖపడ్డాడు. కనుక వాక్యాన్ని మనం గమనిస్తున్నట్లయితే యోసేపు 17వ ఏట బయటికి పోయాడు. ఆ తర్వాత 20 ఏళ్లకు అతన్ని మనం లెక్కించినట్లయితే యోసేపు 13 ఏళ్లకు అతడు ప్రధాని అయ్యాడు. తర్వాత మళ్ళీ 14 ఏళ్ళు ఆ ధాన్యం విషయం పట్టింది. అక్కడికి ఒక 27 ఏళ్ళు అవుతోంది. ఇవన్నీ మనం చూస్తుంటే యాకోబు యోసేపు బతుకున్నాడనే సమాచారం అతను అనుకునేటప్పటికే 20 ఏళ్ళు అయిపోయింది. 25 ఏళ్ళు దగ్గర పట్టింది. అంటే తన తండ్రిని మోసగించినందున ఎంతకాలమైతే తాను తండ్రికి దూరంగా ఉన్నాడో, అలాగే తన కుమారుడైన యోసేపు కూడా మిగిలిన సోదరులు అమ్మివేయటం ద్వారా, తన సొంత కుమారులు అబద్ధం చెప్పడం ద్వారా తన సొంత కుమారునికి దూరంగా ఉండాల్సి వచ్చింది. మోసపోకిడి దేవుడు వెక్కిరించబడ్డు. యాకోబు ఏది విత్తాడో అదే కోశాడు. యాకోబు ఏమి విత్తాడు? అబద్ధాన్ని విత్తాడు, అబద్ధ పంటే కోసుకున్నాడు. కనుక యోసేపు విషయంలో యాకోబు ఎంతగా ఏడ్చాడంటే, ఆశ్చర్యకరమైనన్ని సంవత్సరాలు తన తండ్రి ఎంతకాలం దుఃఖపడ్డాడో ఇతని అబద్ధాన్ని బట్టి, అతని కుమారుల అబద్ధాలను బట్టి అతను కూడా అంతకాలం దుఃఖపడ్డాడు. కనుక యోసేపును బట్టి యాకోబు అతను బ్రతుకున్నా కూడా తెలియక బతుకున్నాడని, దుష్టముగాలు చీల్చేసాయని చెప్పి దుఃఖపడుతూనే ఉన్నాడు. ఎంత విచారం అంటే ఆ 20-22 సంవత్సరాల్లో ఎన్నడూ కూడాను ఈ 10 మంది అన్నదమ్ముల్లో ఒక్కడు కూడా లీక్ చేయలే ఈ విషయాన్ని. తమ సోదరుని అమ్మేశాము అనే విషయం వాళ్ళు లీక్ చేయలే. కానీ దేవుడు ఇదంతా చూస్తున్నాడు. దేవుడు యోసేపును ఒక ప్రధానిగా తీసుకొని రావటానికి ఆయన రంగాన్ని సిద్ధం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పిల్లల జీవితాల పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది. పరిస్థితుల ప్రభావం చేత, మనుషుల మనస్తత్వాల చేత తన బిడ్డల జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను గాడ్ కెన్ ఆపరేట్ ది థింగ్స్ ఆన్ హిజ్ ఓన్. దేవుడు తన చిత్త ప్రకారంగా తన పనులు నెరవేరుస్తాడు. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. రూబేను చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి పోతానని, రక్త సంబంధి కదా, మనం ఏం హాని చేయకూడదని. వాని వల్ల ఏం ప్రయోజనం? మన సహోదరుడిని చంపి వాని మరణాన్ని దాచిపెట్టినందువల్ల ఏం ప్రయోజనం? ప్రయోజనం లేదు. సోదరుడా, సోదరి, మరణాన్ని దాచిపెడితే, మనం సహోదరుని చంపి మరణాన్ని దాచిపెడితే ప్రయోజనం లేదు. అందుకే బతకనిచ్చారు, యోసేపును బ్రతకనిచ్చారు. యోసేపును వాళ్ళు బతకనివ్వబట్టే ఐగుప్తులో ప్రధాని అయ్యాడు. ఈ విశేషతలన్నీ కూడా ఈ ప్రశ్నలో మనం చూడగలుగుతూ వచ్చాము.